హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది డే 1 మేము ట్రావెల్ చేస్తున్న వ్లాగ్ అనమాట సింగపూర్కి. సో ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలామంది చూసుంటారు. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాం. సో మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మిడిల్లో డిన్నర్ చేసింది అదంతా షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన. సో మేము ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్గా 10:30 to 11 మధ్యలో రీచ్ అయ్యాం అనమాట. సో రీచ్ అయ్యి వెళ్ళగానే బోర్డులో అన్నీ చూసుకున్నాను అనమాట. లైక్ గేట్ నెంబర్ ఎక్కడ, ఏమైనా ఫ్లైట్ డిలే ఉందా ఏంటి అన్నది. అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఏంటి మా అన్నయ్య వాళ్ళు కవర్ తీసుకొని వచ్చి మహీకి ఇస్తున్నారు అనుకుంటారా? సో ఆబ్వియస్గా మేము వెళ్ళేది సింగపూర్ కాబట్టి సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మిర్రర్లో ఆ ప్రాసెస్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేది లేదనమాట. సో అందుకనే మా అన్న వాళ్ళకి చెప్తే మా అన్న వాళ్ళు కరెన్సీ తీసుకున్నారు. సో అది ఇవ్వడానికి వచ్చారు ఎయిర్పోర్ట్కి. అట్ ద సేమ్ టైం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా వచ్చారు. సో లాస్ట్ టైం బ్యాంకాక్ అయినప్పుడు కూడా వస్తా అన్నారు, బట్ మేమే వద్దాను. బట్ ఈసారి వద్దన్నా వస్తా అన్నారు. అండ్ అక్కడ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో దే ఆర్ సేయింగ్ లైక్ హాయ్, మమ్మల్ని కూడా ఛానల్లో పెట్టు అని చెప్పేసి. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లిటరల్లీ చాలా బాగా కేర్ చేస్తారు నన్ను కానీ చిన్నారిని కానీ. మేము చాలా ఫ్రీగా ఉండగలుగుతాం వాళ్ళతో, అంటే చాలా మంచిగా మాట్లాడగలుగుతాం. అండ్ మా అన్న వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయి బ్యాగ్స్ చెక్-ఇన్కి ఇచ్చేసాం అనమాట. సో మేము ముందే వెయిట్ చెక్ చేసుకున్నాం కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ 5 days కాబట్టి అంత టెన్షన్ ఏం పడలేదు. చెక్-ఇన్కి ఇచ్చేటప్పుడు ఇట్స్ ఓకే. ఆల్మోస్ట్ మొత్తం 30 kgs అయింది. మాకు 60 kgs పర్మిషన్ ఉండే అనమాట. సో మా గేట్ వచ్చేసి లాస్ట్ 31 or 32 అనుకుంటా. సో అక్కడి వరకు వాక్ చేస్తూ వెళ్ళాలి. సో లిటరలీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నా షూస్ అండ్ నా కాళ్ళు అనమాట చాలా సెన్సిటివ్. ఏది పడితే అది వేసుకొని నేను ఈజీగా వాక్ చేయలేను అనమాట. చాలా కష్టమైపోతుంది నాకు. నా కాళ్ళు చాలా సెన్సిటివ్. సో అందుకని మిడిల్లో ఒక దగ్గర ఆగి కూర్చొని హరీష్ బావతో మాట్లాడినాం అనమాట. జనరల్గా రోజు మాట్లాడుకుంటాము. సో ఇంకా హరీష్ బావతో మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ కానీ ఇంకేమైనా మిస్ చేసుకున్నామా, ఇంకేమన్నా మాకు మర్చిపోయి ఉన్నాయని చెప్పేసి అన్నీ మాట్లాడుతుండే అనమాట హరీష్ బావతో. అట్ ద సేమ్ టైం సమ్ వాటర్ తాగి కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి, ఎందుకంటే అప్పటికి టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. మేము డిన్నర్ 7:30 or హార్డ్లీ 8 or 9కే చేసి ఉంటాము. సో అందుకనే వాటర్ తాగి కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, నా కాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే నేను ఈసారి ట్రిప్కి వెళ్ళి ఒక 1 month ముందు నుంచి నా కాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏ చెప్పులు వేసుకున్నా, ఏ టైప్ ఆఫ్ షూస్ వేసుకున్నా వర్కౌట్ అయ్యేటట్టు. బట్ అస్సలు కాదు, నాకు ఈజీగా హీట్ బబుల్స్ వస్తాయి అనమాట షూస్ వేసుకున్నా ఆర్ చెప్పులు వేసుకున్నా. సో అందుకని నాకు చాలా ప్రాబ్లం అయింది. అండ్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఫ్లైట్ ఎక్కేసినాం. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన, లిటరలీ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. ఎందుకు అంటే మాకు విండో సీట్ రాలేదనమాట. ప్రతిసారి మహీకి వచ్చినా నేనే కూర్చుంటా, నాకు వచ్చినా నేనే కూర్చుంటా విండో సీట్లో. బట్ ఈసారి మాకు ఇద్దరికి విండో సీట్ రాలేదు. ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి కూర్చుంది అనమాట. సో అందుకనే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అండ్ మహీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అట్లుండే. లిటరలీ ఐ వాజ్ లైక్, నేను అడుగుతూనే ఉండే అనమాట మహీని, నాకు విండో సీటే కావాలి ప్లీజ్ 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 అని. బట్ వాళ్ళు విండో సీట్ మాకు ఇవ్వలేదు. అండ్ నేను అంతగానం రిక్వెస్ట్ చేసిన మహీని కాబట్టి రిటర్న్లో నా కోసం వాళ్ళని అడిగి మాకు విండో సీట్ తీసుకున్నాను అనమాట. లిటరలీ ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే 5.5 hours జర్నీ కాబట్టి నాకు విండో సీట్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది పడుకోవడానికి అన్నది నా ఫీలింగ్. సో మేము ఫ్లైట్ ఎక్కిన ఒక 10-15 minutesకి ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, నాకైతే ఇట్లా స్టమక్లో బటర్ఫ్లైస్ వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం నాకు ఇయర్స్లో పెయిన్ వస్తుంది కొంచెం, ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళగానే ఆ ప్రెజర్కి తీసుకోలేక. అందుకనే నేను సైలెంట్గా పడుకుంటా. అస్సలు లేవను, ఫుడ్కి కూడా వాటర్కి కూడా లేవను. వన్స్ ఫ్లైట్ స్టార్ట్ అయిందంటే ఒక 2-3 minutes నా ఎగ్జైట్మెంట్ చూసారా ఎట్లుందో. సో 2-3 minutes ఉండేసి ఇంకా నేను నిద్రపోయినా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన అనమాట. ఎక్కడున్నావు? దుబాయ్, సింగపూర్. సో సింగపూర్లో ల్యాండ్ అయిపోయినాము. సింగపూర్లో ల్యాండ్ అయినప్పుడు మన టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock, వాళ్ళ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అనమాట. సో ఇక్కడ కూడా అంతే. మేము దిగింది ఒక గేట్ దగ్గర అయితే మా లగేజ్ అండ్ ఇమిగ్రేషన్ వచ్చేసి ఎక్కడో ఎండింగ్లో. అప్పటికే నా కాళ్ళు లిటరల్లీ హాట్ బబుల్స్ వచ్చేసినాయి, ఫుల్ మంటగా ఉన్నాయి. లిటరల్లీ ఐ కాంట్ వాక్, అస్సలు నడవలేకపోయినా. ఒక పాయింట్లో చెప్పులు చేతిలో పట్టుకొని నడిచేద్దాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంత సెన్సిటివ్ అనమాట నా కాళ్ళు. అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ లైక్ వావ్, మస్తు అంటే మస్తు ఉండే. సో లగేజ్ తీసుకొని వెయిట్ చేసినాం. మేము 10:30కి ఫ్లైట్ దిగాం. సో 11-11:30 వరకు మా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. బట్ మా హోటల్ చెక్ ఇన్ వచ్చేసి మధ్యాహ్నం 1:15-1:30కి ఉన్నాయన్నమాట. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే
మేము బుక్ చేసుకున్న ట్రావెల్ వాళ్ళని మేము అడగలేదనమాట ఏ టైంకి హోటల్ చెక్ ఇన్ ఉంది అని చెప్పేసి. సో వీ థాట్ దిగగానే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, మమ్మల్ని తీసుకెళ్ళి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు అని చెప్పేసి. బట్ అది కాలేదు. సో చాలాసేపు వెయిట్ చేసినాము, ఫోన్ ఛార్జ్ చేసుకున్నాం కొంచెం సేపు. నైట్ అంతా ఫోన్ ఏం వాడలేదు. బట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీకి ఒక ఫోన్ అయినా ఉండాలి అని చెప్పేసి సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనే ఒక సిమ్ తీసుకున్నాం అనమాట. సేమ్ మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కూడా అంతే, ఎయిర్పోర్ట్లోనే ఒక సిమ్ తీసుకొని నా పాత ఐఫోన్ 11లో సిమ్ వేసినాము. సో ఇప్పుడు కూడా అంతే, ఆ సిమ్ తీసేసి సింగపూర్ సిమ్ తీసుకున్నాం అనమాట. లిటరలీ సింగపూర్ చాలా ఎక్స్పెన్సివ్, మేము అనుకున్న దానికన్నా డబల్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మా ట్రిప్ బడ్జెట్ కూడా మేము అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువైంది. బట్ వీఆర్ హ్యాపీ, నేను మహి చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో కొంచెం సేపు చూసాక ఇంకా ఫుడ్ తినాలి కదా, ఫ్లైట్లో కూడా ఏం తినలే అని చెప్పేసి మెక్డీ ఉండే, సో అక్కడ ఎయిర్పోర్ట్లోనే నేను మహి వెళ్ళి మెక్డీ తిన్నాము. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసాం, లైక్ కొంచెం సేపు టైం పాస్ చేసాను, టైం అయిపోతుంది ఫాస్ట్గా హోటల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. లిటరలీ డ్రైవర్ ఎంత స్వీట్ అంటే ఆయన లంచ్ టైం వదిలేసుకొని మరి మా కోసం వచ్చిందనమాట మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేయడానికి. మేము చాలాసార్లు ఆ కన్సల్టెన్సీ వాళ్ళని కాల్ చేసి కనుక్కున్నాము, లైక్ కొంచెం చూడండి ఎయిర్పోర్ట్లో ఏం చేస్తాము వెళ్తాము అంటే, దర్ లైక్ ఓన్లీ వన్ థింగ్, మేము వెళ్ళినా అక్కడ వెయిట్ చేయాలి ఆర్ ఎల్స్ ఎక్స్ట్రా పే చేయాలి. ఆల్రెడీ టికెట్ ఇంక్లూడెడ్ అన్నీ, అంటే ఫుడ్ స్టే అన్నీ దాంట్లోనే ఇంక్లూడెడ్ కాబట్టి మేము మళ్ళీ ఎక్స్ట్రా పే చేయడానికి ఇష్టపడలేదు. అండ్ అక్కడికి వెళ్ళినా సేమ్ థింగ్, వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు, మనం అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు సేమ్ సిచ్యువేషన్ జరిగింది మాకు. మేము అక్కడ హోటల్ దగ్గరికి వెళ్ళినాము, బట్ మా చెక్-ఇన్ టైం వచ్చేసి 12, మేము 2 hours అక్కడ వెయిట్ చేసినాము. ఇక్కడ కూడా అంతే, ఇంకా ఇద్దరం మెక్డీ తినుకుంటూ కూర్చొని కొంచెం సేపు టైం పాస్ చేసాం. దాని తర్వాత డ్రైవర్ పాపం ఆయన లంచ్ టైం వదిలేసుకొని మా కోసం వచ్చిందనమాట, మేము ఎక్కడ వెయిట్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. సో మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళిండు. అండ్ మా దరిద్రం ఎట్లుండే అంటే వెదర్ వాస్ మొత్తం క్లౌడీ ఉండే మేము వెళ్ళినప్పుడు. వెదర్ రిపోర్ట్లో అయితే అట్లా చూపించట్లే, బట్ వెదర్ చాలా క్లౌడీగా ఉండే. మేము అసలు ఉన్నన్ని రోజులు మేము ప్రే చేసుకున్నాం, ప్లీజ్ అస్సలు వర్షం రావద్దు అని చెప్పేసి. సో మేము మధ్యాహ్నం 1:30కి వెళ్ళాం అనమాట హోటల్ రూమ్కి. వెళ్ళి పడుకున్నాం కొద్దిసేపు, ఒక 2 hours, ఎందుకంటే అస్సలు నిద్ర లేదు. నేను ఈ హ్యాట్ అయితే ఏదో స్టైల్కి తీసుకొచ్చిన తప్ప అసలు పెట్టుకోలేదు అనమాట. సో కొంచెం సేపు పడుకొని ఇంకా సాయంత్రం స్టార్ట్ అయిపోయినాం. నేను ఈ డ్రెస్ గెట్ రెడీ విత్ మీ అదంతా వీడియో పోస్ట్ చేసి ఉంటా, చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత అయినా పోస్ట్ చేస్తా. సో మేమిద్దరం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చూడడానికి వెళ్తున్నాం. డే 1 కొంచెం యాక్టివిటీసే ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్ జర్నీలో ఫుల్ అలసిపోయి ఉంటాం కాబట్టి ఎక్కువ ప్లాన్ చేసుకోవాలనుకోలేదు. సో ఈవినింగ్ 4 to నైట్ 8 o'clock వరకే మా ప్లాన్ ఉండే ఈరోజు. సో మేము డే 1 ఏం ప్లాన్ చేసుకున్నామంటే ఓన్లీ గార్డెన్ బై ద బే ఈ యొక్క యాక్టివిటీ ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే దాంట్లోనే 4-5 యాక్టివిటీస్ ఉన్నాయి. మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే ప్రతి డే మేము ఒక యాక్టివిటీ చూడడానికి వెళ్తాము, ఒక ప్లేస్ చూడడానికి. సో అక్కడ మాకు స్పెషల్ టికెట్స్ కొన్ని కావాలి అని చెప్పేసి అవి కూడా టికెట్ ఇంక్లూడెడ్ వాళ్ళ దాంట్లోనే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిన దాంట్లో మాకు ఒక 3 యాక్టివిటీస్లో స్పెషల్ టికెట్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. సో మేము అక్కడికి వెళ్ళగానే మా టికెట్ స్కాన్ చేస్తే మేము ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోతాం అనమాట. సో మేమున్న ప్లేస్ నుంచి, అంటే హోటల్ నుంచి ఆ ప్లేస్కి హార్డ్లీ ఒక 15 minutes. సో వెళ్ళగానే మేము ఫస్ట్ ఫ్లవర్ డోమ్కి వెళ్ళిపోయినాము. లిటరల్లీ లోపలికి వెళ్ళగానే ఇట్లా స్క్రీన్ పైన ఫ్లవర్స్ ఉంటే ఓ ఇంతేమోలే, లిటరల్లీ ఇంతేనా, దీనికోసమైనా స్పెషల్ టికెట్ అనుకున్నాం నేను మహి. దాని తర్వాత లోపలికి వెళ్ళాక మాకు అర్థమైంది లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అసలు అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగుందంటే అంటే ఖచ్చితంగా సింగపూర్ని ఒకసారి విజిట్ చేయాలి అనిపించింది నాకు. ఎవరైనా కొత్తగా కపుల్ కానీ ఆరెల్స్ పిల్లలు ఉన్నవాళ్ళు, సో ప్లేసెస్ చాలా బాగున్నాయి. స్పెషల్గా మేము ఎందుకు సింగపూరే చూస్ చేసుకున్నామంటే ఆల్రెడీ మా డాడీ వెళ్ళిందనమాట ఒక 1 or 2 times కంపెనీ నుంచి. సో మా డాడీ ఈజ్ లైక్ బాగుంటుంది వెళ్ళండి, మంచి ప్లేసెస్ ఉంటాయి అని చెప్పేసి అని అన్నాడు. సో అందుకే మేము సింగపూర్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఈ ఫ్లవర్ డోమ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి అదంతా నేను షార్ట్ వీడియోలో పెడతా. సో ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళి చూడండి. అండ్ ఎంత బాగుందంటే నేను ఫస్ట్ అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకున్నా, అంటే అన్లెస్ నేను దగ్గరికి వెళ్ళి వాటిని ముట్టుకునే వరకు కూడా నేను అస్సలు నమ్మలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియల్ ఫ్లవర్స్ అని చెప్పారు, బట్ అస్సలు అట్లా లేవన్నమాట. సో దాని తర్వాత మేము క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళాం. అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, నిజంగా చాలా బాగుంది.
సో, మాకు క్లౌడ్ ఫారెస్ట్‌కి కూడా స్పెషల్ టికెట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత బావుందంటే ఆ వాటర్ గానీ, ఆ ట్రీస్ కానీ మొత్తం పీస్‌ఫుల్‌గా అంటే చుట్టూ అంతమందున్నా ఆ వాటర్ సౌండ్ గానీ, బర్డ్స్ సౌండ్ అసలు ఎంత బావుండెనో మంచిగా అనిపించింది. అంటే మార్నింగ్ నుంచి ఫుల్ అలసిపోయి అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పులేసినా ఒక్కసారి ఆ ప్లేస్‌కెళ్ళగానే మస్తు అనిపించింది. అండ్ చాలామంది లిటరల్లీ మీరు ఇండియన్స్ కదా! మీరు ఇండియన్స్ కదా! అని రికగ్నైజ్ చేసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరెవరైనా సింగపూర్‌కెళ్ళిర్రా? ఎళ్తే ఏమేం ప్లేసెస్ చూసిర్రు? మేము చూసిన ప్లేసెస్ అన్నీ కరెక్టేనా? ఆర్ ఎల్స్ ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉండేనా చూడడానికి అన్నది నాకు కామెంట్ చేయండి. సో, మాకు తెలిసి అయితే మా డ్యాడీ ఎళ్ళిండు. సో, ఇంకా మేము ఎవరిని ఎంక్వైరీ చేయలే అనమాట. ఇంక ఎళ్ళొచ్చా? ఎళ్ళలేదా? అని చెప్పేసి. సో, మా డ్యాడీ లైక్ బావుంటది ఎళ్ళండి అన్నారు. సో, మేము సెకండ్ థాట్ ఏం లేకుండా ఎళ్ళిపోయినాం. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి బాలి. బట్ మేము సింగపూర్‌కి షిఫ్ట్ అయిపోయినాం అనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఎంత బాగున్నాయంటే ఇక్కడ ఎంత రియలిస్టిక్ ఉన్నాయంటే సో ఇది చూసి నేను మహి లిటరల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలా ఏంటి అనుకున్నాం. ఎందుకంటే అన్నీ రియలే ఉన్నాయి అక్కడ. ఫ్లవర్స్ కానీ మిగతా ఏవైనా సో అది కూడా రియల్ ఏమో అనుకున్నాము. అండ్ ఎంత మంచిగా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయంటే చాలా మంచి ఫొటోస్ దిగొచ్చు. అండ్ మేము చేసిన ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ట్రైపాడ్ తీసుకెళ్ళకపోవడం. మేము ఎప్పటినుంచో అనుకున్నాం అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుండే నెక్స్ట్ ఏ ట్రిప్కి వెళ్ళినా ఒక ట్రైపాడ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతిసారి వేరే వాళ్ళని మనం అడగలేము ఒక ఫోటో క్లిక్ చేయండి అని చెప్పేసి. అయినా కూడా చాలాసార్లు చాలామంది ఫొటోస్ క్లిక్ చేశారనమాట. మేము చాలామందిని అడిగినాము క్లిక్ చేయమని. కొంతమంది అడగకుండా వచ్చి ఫొటోస్ క్లిక్ చేసారనమాట. అండ్ మేము ఒక్కొక్క ఫ్లోర్ పైకెక్కుతూ మొత్తం టాప్ లెవెల్లోకి వెళ్ళి కిందికి చూస్తున్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ ఫీలింగ్ అసలు నిజంగా పొద్దున్నుంచి అంత ట్రావెల్ చేసి ఫుడ్ లేక, స్లీప్ లేక ఉన్నదంతా అసలు ఆ ప్లేస్ చూడగానే మర్చిపోయినా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఎట్ ద సేమ్ టైం మహి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిండు. అండ్ నేను కొన్ని మేజర్ మిస్టేక్స్ ఏం చేసిన అంటే ఫస్ట్ వన్ ఆల్రెడీ చెప్పిన ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు. అండ్ సెకండ్ నేను నా షూస్ దగ్గర, నా చెప్పుల దగ్గర చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేసిన. సో పర్టికులర్గా అవి వేసుకుందామని తీసుకెళ్ళినా బట్ అవి నాకు అస్సలు పడలేదు. నాకు షూ బయట అవుతుంది. సో ఖచ్చితంగా నా కాళ్ళకి బొబ్బలు వస్తాయన్నమాట. అందుకని వేరే టైప్ ఆఫ్ ఒక చెప్పులు తీసుకెళ్ళిన. సో మ్యాచ్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా అవే వేసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్గా మనకి ప్లాన్స్ ఎట్లుంటాయి, యానిమల్స్ ఎట్లుంటాయి అండ్ స్టార్టింగ్ సింగపూర్ ఏన్షియన్ టైంలో సింగపూర్ ఎట్లుంది అదంతా చూపించారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఇంత డెవలప్డ్ కంట్రీ ఇది. చాలా చిన్న కంట్రీ సింగపూర్ యాక్చువల్గా. అంత చిన్న ప్లేస్లో అంత టూరిజం ఎట్లా చేస్తున్నారు వీరు అని డౌట్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ డేలో మాకు సింగపూర్ మొత్తం చూపించారనమాట. ఎంత చిన్న ప్లేస్ అంటే హార్డ్లీ మనం ఉన్న టౌన్ అంతా కూడా ఉండదు ఆ విలేజ్ అంటే సింగపూర్. సో అంత చిన్న ప్లేస్లో ఇంత మేజర్ డిఫరెన్స్ అంటే ఏన్షియన్ టైంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అన్నది చూపించినప్పుడు లిటరలీ అందరు షాక్ అయిపోయారు అనమాట. ప్లేస్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ అంతసేపు తిరిగినాం కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి స్నాక్స్ తినడానికి వచ్చినాము. సో ఇక్కడ స్నాక్స్ అండ్ షేక్స్ అని ఒక చిన్న కేఫ్లా ఉండే. సో అక్కడ మేము ఇంకా ఆల్వేస్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎంతమంది తింటారో ఇక్కడ. దాని తర్వాత ఇదొక షో ఉండే. దీని టికెట్స్ మా దగ్గర లేవు. అట్ ద సేమ్ టైం మాకు టైం కూడా అయిపోయింది. సో అందుకనే ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. ఒక 5-10 మినిట్స్ చూసినాం అంతే. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
మాకు ఆ షో మొత్తం చూడాలని ఉండే. బట్ 8:00 మాకు పికప్ టైమ్. సో, అప్పటికి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్‌గా కోస్ట్ వే దగ్గరికి వెళ్తున్నాం. అంటే మమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేసారో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మేము మళ్ళీ మా బస్ ఎక్కడానికి. లాస్ట్ టైం ఎట్లా అంటే మేమిద్దరమే ట్రావెల్ చేసేవాళ్ళం ఎక్కడికెళ్ళినా. బట్ ఈసారి అట్లా కాదు. వేరే కపుల్స్ కానీ, వేరే ఫ్యామిలీస్ కానీ ఉండే. మాకు మంచిగా అనిపించింది. లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఇద్దరమే ఉండేసరికి అరే ఏంటి ఎవరైనా ఫ్రెండ్స్‌తో కలిసి వస్తే బాగుండి అనిపించింది. సో, ఇప్పుడు అట్లా కాదు. సో, వేరే వాళ్ళు కూడా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. సో, ఇద్దరమే లోన్లీగా అనిపియలేదనమాట. సో, ఇది ఆన్ ది వేలో ఒక్కసారైనా ఈ జెయింట్ వీల్ ఎక్కాలి అని ఉండే అనమాట. సింగపూర్ వెళ్ళినప్పటి నుంచి ఐ వాస్ దీని గురించే అనుకుంటుండే నేను, మహి ఒక్కసారైనా ఎక్కాలి అనమాట. అదంతా మీకు ఫ్యూచర్ వీడియోస్‌లో తెలుస్తది ఎక్కినామా లేదా అని చెప్పేసి. సో, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్. సబ్స్క్రైబ్.